సుంతా లక్ష్మారెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ తరపున సీనియర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. వారి గురించి తెలుసుకుందాం. సుంతా లక్ష్మారెడ్డి గారి రాజకీయ ప్రస్తావన అంతా కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిందని కూడా చెప్పవచ్చును. కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నేతగా సుంతా లక్ష్మారెడ్డి గారు చలామణయ్యారు. దాదాపు 3 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా సేవలు అందించినారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి క్యాబినెట్లో కూడా ఆమె మంత్రిగా కూడా పనిచేసిన దాఖలాలు కావు. ఆమె మెదక్ జిల్లాలోని నర్సాపూర్ నియోజకవర్గం నుండి 3 సార్లు ఎమ్మెల్యే గెలుపొందడంతో కేసీఆర్ సొంత జిల్లాకు కూడా మెదక్ కావడంతో కేసీఆర్తో కూడా ఆమెకు రాజకీయ పరంగా అనేక సన్నిహిత సంబంధాలు కలవని కూడా చెప్పవచ్చును. ఆ సమయంలో నర్సాపూర్ నియోజకవర్గాన్ని ఎంతగానో ఆమె డెవలప్మెంట్ చేశారు. మెదక్ జిల్లాలో తిరుగులేని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయలుగా చలామణి అయ్యారు కూడా. అలాంటి సందర్భంలో ప్రజలకు మేలు చేయాలంటే మరి మీలాంటి నాయకులు మాకు కావాలని కేసీఆర్ గారు ఆమెను ఆ పార్టీలకు ఆహ్వానించడంతో అదేవిధంగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కూడా ఆమెను పార్టీలకు రావాలమ్మా, మీరు వస్తే ప్రజలకు మరింత సేవ చేస్తాము, మెదక్ జిల్లా రూపురేఖలు మారుస్తామని చెప్పడంతో కేసీఆర్ మాట ప్రకారము మెదక్ జిల్లా ప్రజలు, నర్సాపూర్ నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు ఆమె బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. కేసీఆర్ గారు ఆమెకున్న రాజకీయ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని అత్యంత కీలకమైన మహిళా కమిషన్ను ఆనాడు కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. మహిళా కమిషన్గా ఆమె ఎంతో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారు. మహిళలపై జరుగుతున్న దాడులు అన్నిటిపై కూడా చట్టాలను కఠినంగా అమలు చేసే విధంగాను, ఎక్కడైనా సరే మహిళలకు అన్యాయం జరిగితే ఆమె స్వయంగా వెళ్ళి ఆ కొన్న సిచ్యువేషన్ మొత్తాన్ని తెలుసుకొని ఉన్నతాధికారులకు ఆ మహిళలకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవడంలోనూ, దోషులకు శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవడంలో కూడా సుంతా లక్ష్మారెడ్డి గారి కృషి ఎనలేదని కూడా చెప్పవచ్చును. ఎమ్మెల్యేగా ఎంతైతే తన పరపతిని సంపాదించుకున్నారో అదేవిధంగా మహిళా కమిషన్గా కూడా మహిళల్లో తన సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని కూడా చెప్పవచ్చును. మొన్న జరిగిన 2023 జరిగిన ఎన్నికల్లో మరలా నర్సాపూర్ నుండి లాస్ట్ నిమిషంలో ఆమెకు కేసీఆర్ గారు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా అక్కడ ప్రజలు మొత్తాన్ని కూడా సుంతా లక్ష్మారెడ్డి గారిని హక్కుని చేర్చుకొని గతంలో వచ్చిన మెజార్టీ కంటే కూడా అద్భుతమైన మెజార్టీతో ఆమెను గెలిపించి తిరుగులేని ప్రజానేతగా ఆమెను అసెంబ్లీకి పంపడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో తిరుగులేని ప్రజానేతగాను సీనియర్ ఎమ్మెల్యేగా కూడా ప్రస్తుతం సుంతా లక్ష్మారెడ్డి గారు కొనసాగుతున్నారు. హైదరాబాదు నగరంలోనూ అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో కూడా మెదక్లో కూడా బీఆర్ఎస్ హవా కొనసాగింది. కానీ పక్క జిల్లాలో కొనసాగలేదంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే కేసీఆర్ చెప్పిన మాటల కంటే కూడా రేవంత్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పిన అబద్ధ హామీలను ప్రజలు నమ్మటమే అని కూడా సుంతా లక్ష్మారెడ్డి గారు అన్నారు. ప్రజలు అందరూ కూడా ఇప్పుడు రెజలే అవుతున్నారని, తాము కేసీఆర్ లేకపోవడం వలన తెలంగాణలో ఎంత కోల్పోయాము, కేసీఆర్ లేకపోవడం వల్ల ముసలి వాళ్ళు పింఛన్లు ఎలా కోల్పోయారు, అదేవిధంగా రైతులు ఈనాడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, విత్తనాల కోసము, ఎరువుల కోసము, విద్యార్థులకు సరైన విద్య లేక, బడిలో సరైన మౌలిక వసతులు లేక, వాళ్ళకి రావాల్సిన పథకాలను అందలేక విద్యార్థులు ఎలా ఇబ్బంది పడుతున్నారు, మహిళలకు ఎలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళందరి సమస్యలన్నింటిని కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని, తెలంగాణలో అన్ని వర్గాలకు మేలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నేడు ఏ వర్గానికి మేలు చేయకపోయిగా వాళ్ళందరినీ కూడా మోసం చేసిందని కూడా సుంతా లక్ష్మారెడ్డి గారు అంటున్నారు. సుంతా లక్ష్మారెడ్డి గారు ఆమె సున్నితమైన మనస్తత్వం కలటము, ఎల్లప్పుడూ ప్రజల్లో ఉంటూ ప్రజలు సేవ చేయటమే ఆమెకు తెలిసిన సత్యం తప్ప ఏనాడు కానీ పక్క పార్టీల పైన ఎత్తుపోట్లు మాటలతో వాళ్ళని విమర్శించడం కానీ, లేనిపోయిన ఆరోపణలు చేయటం కానీ, నిందారోపణలు చేయటం కానీ, లేదా అవినీతి కార్యక్రమాలు పాల్పడటం కానీ ఆమెకు అసలు తెలియదని సంగతి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజానీకాన్ని మొత్తాన్ని కూడా తెలిసిన అక్షత్వం కూడా చెప్పవచ్చును. సుంతా లక్ష్మారెడ్డి అనగానే మనకి మంచి చేస్తారు, అదేవిధంగా అందరిని కూడా మనల్ని గౌరవిస్తారు అనే సంగతి తెలుసు తప్ప ఆమె దగ్గరికి వెళ్తే మనకి మంచి పని ఇద్ది, ఆమె దగ్గరికి వెళ్తే మనకి బాధలు చెప్పుకుని మన బాధలు తీరుతాయని ఆమె దగ్గరికి వెళ్తారు తప్ప అదేవిధంగా వచ్చిన ప్రజలను కానీ మనుషులను కానీ ఆమె అభిమానిస్తుంది తప్ప ఏనాడు కూడా ఆమె ప్రజలను అసహించుకోవడం కానీ లేదా
ఎదురు పార్టీ వాళ్ళపైన దాడి చేయాలని ఉసుకొల్పంగా నాకు తెలియని విద్యను కూడా చెప్పవచ్చును. అలాంటి మంచి మనిషి కావడం వల్లనే, మంచి నాయకురాలు కావడం వల్లనే నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలు ఆమెను ఆదరించి అభిమానిస్తున్నారంటే ఆమెలో ఉన్న ప్రజా ఆదరణ ఏమిటో మనకు అర్థమవుతుంది. సునీతాలక్ష్మి గారు ప్రజల్లో ఎలాగైతే అవినీతితో ఉంటున్నారో అదేవిధంగా ప్రజా సమస్యలపై కూడా తన బాణీని అసెంబ్లీలో వినిపిస్తూ ముందుకు సాగుతున్నారని కూడా చెప్పవచ్చును. కొంతమంది కాంగ్రెస్ పార్టీ పెద్దలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన తప్పుడు ప్రసారాల వల్ల, తప్పుడు హామీల వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప లేకపోతే మరొక కారణం కాదని కూడా సునీతాలక్ష్మి గారు అన్నారు. అన్ని వర్గాలకు వారికి అన్ని వయసుల వారికి కూడా మేము మేలు చేస్తాము, రుణమాఫీలు చేస్తామని ఆనాడు రేవంత్ రెడ్డి కానీ మల్లు భట్టి విక్రమార్క కానీ అనేక మంది పెద్దలు చెప్పారు. కానీ నేడు అధికారంలోకి వచ్చినాక వాళ్ళు మా దగ్గర ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉంది, మేము చేయలేకపోతున్నాము, రాష్ట్రం దివాళీ తీసిందని చెప్పడం రాష్ట్ర ప్రజలను మోసం చేయటం అని కూడా చెప్పవచ్చును. ఆనాడే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ గారు చెప్పారు, మన రాష్ట్ర బడ్జెట్ ఇంత, మనకు ఆదాయం ఇంత, ఖర్చులు ఇంత, మనం రుణమాఫీ చేయలేమని చెప్పారు. అప్పుడు రేవంత్ రెడ్డి కానీ మల్లు భట్టి విక్రమార్క కానీ మాకు రాజకీయంగా అనుభవం ఉంది, మాకు రాష్ట్ర ఆదాయం పెరిగింది, మేము రుణమాఫీలు చేస్తాము, ఆ రాష్ట్ర సంపద మొత్తాన్ని ప్రజలకి పంచుతామని కూడా తప్పుడు వాగ్దానాలు ఇచ్చారు. కానీ నేడు వాళ్ళు ఇచ్చిన హామీలన్నింటి కూడా తప్పుడు హామీలని కూడా సంగతి ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్న సంగతి సునీతాలక్ష్మి గారు అన్నారు. రేపు జరగబో స్థానిక సంస్థ ఎన్నికల్లో అన్నింటిలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించబోతుందని కూడా సునీతాలక్ష్మి గారు ఆశాభావాన్ని హెచ్చరించారు. ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, మళ్ళా కేసీఆర్ను ఎప్పుడు ముఖ్యమంత్రి చేసుకుందామా, తెలంగాణను మనం ఏ విధంగా మళ్ళా అభివృద్ధి పదం నడిపిద్దామని కూడా ఆశిస్తున్నారు. కానీ ఈ రేవంత్ రెడ్డి సర్కారు మొత్తం కూడా అబద్ధ హామీలతో ఎలాగైతే అధికారంలోకి వచ్చినాయో ఇప్పుడు టైంపాస్తో తన రాజకీయాలను చేస్తున్నారని కూడా చెప్పవచ్చును. తన రాజకీయాలు మొత్తం కూడా టైంపాస్ ద్వారా నడుపుతున్నారు తప్ప ప్రజలకు మేలు చేసే విధంగా ఏమాత్రం లేవని కూడా అన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ అమలు చేసి ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి తప్ప ప్రజా ఉపకారంగా పనులు చేయాలి తప్ప ఏదో కాలక్షేపం మాటలు చెప్పు కాలం వెళ్ళిపుచ్చుకుంటే రేపు జరగబోయే పరిణామాలకు కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహిస్తుందని కూడా అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అనేక తప్పుడు హామీలు ఇచ్చిందని, ఆ హామీల వల్లనే నేడు అధికారం రావడం జరిగింది తప్ప మరొక కారణం కాదన్న సంగతి రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. కాబట్టి రేపు జరగబో కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ స్థానిక సంస్థ ఎన్నికల్లో కానీ బీఆర్ఎస్ పార్టీ జెండా ప్రతి పట్టణాల్లోనూ ప్రతి పల్లెల్లోనూ ఎగరబోతుందని, ఆ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కుదేలైపోతుందని కూడా సునీతాలక్ష్మి గారు అంటున్నారు. కేసీఆర్ గారు అదేవిధంగా కేటీఆర్ గారు, హరీష్ గారు పార్టీని ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నారని, కేటీఆర్ కానీ హరీష్ కానీ ఏ జిల్లాలకు వెళ్ళినా ఆ జిల్లాల్లో ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారని, మీరు లేకపోవడం వలన రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని స్వయంగా అనాయకులుగా చూస్తున్నారంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని నమ్మి అనవసరంగా మోసపడ్డామని, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నమ్మి మోసపడ్డామని, వీళ్ళ వల్ల మాకు అన్యాయం జరిగిందని పేద ప్రజలందరూ కూడా మా నాయకులతో చెప్పుకొని కన్నీళ్ళు పడటం అవుతున్నారంటే ఈ వాళ్ళ రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు సేవలు అందిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చును. రాబోయే రోజుల్లో మా నాయకుడు కేటీఆర్ గారు ఇప్పటికి ప్రజలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. అదేవిధంగా హరీష్ రావు గారు కూడా విస్తృతంగా ప్రజల్లో తిరిగి ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారని, ఈ ఇరువురు కూడా రాబోయే రోజుల్లో మరింత విస్తృతంగా ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల పక్షాన పోరాడి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచిన ప్రజలకు ఇచ్చిన పథకాలన్నింటినీ కూడా అమలు చేసే విధంగాను, లేకపోతే అనేక ధర్నాలు దీక్షలు చేయడానికి కూడా తమ పార్టీ సంసిద్ధంగా ఉంటుందని కూడా వాకిటి సునీతాలక్ష్మి గారు తెలియజేస్తున్నారు. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు అన్నిటికీ కూడా కాంగ్రెస్ పార్టీయే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా అన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ అమలు చేసి ప్రజల నిర్ణయం ప్రకారం పరిపాలన అందించాలి తప్ప మీరు ఒంటిది పోకెళ్ళ పోతే
ప్రజలే తగిన సమయంలో తగిన విధంగా బుద్ధి చెబుతారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కూడా చింతా లక్ష్మణరెడ్డి గారు హెచ్చరిస్తున్నారు. రాబో 3 సంవత్సరాల కాలంలో తమ పార్టీ మరింత విస్తృతంగా ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ పార్టీ అధికారం రావడం ఖాయమని, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని కూడా చింతా లక్ష్మణరెడ్డి గారు ఘంటాబద్ధంగా తెలియజేశారు.